పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేష్ గారు చెప్పండి, ఏమిటి జగన్ గారిని ఇట్లా ఈ రకంగా దూషించడం, మంత్రదండం లేదని పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేయటం ఏమనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో ఈ సూపర్ సిక్స్ భయం పట్టుకుందా? జగన్ గారు అంటే భయపడుతున్నారా వీళ్ళిద్దరూ? వెరీ గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే మీ ప్రేక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మనం చూడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వెర్షన్ లో చూడాలి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక వెర్షన్ లో చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రాక్టికల్ గా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం చేశానని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదో కొంత అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొత్తగా సీఎం గా ఒక 5 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత ప్రజలు అభిష్టానం మేరకు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈయన దగ్గర నుంచి ఏదో గొప్పగా మనం ఆశిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి లేదా దాని మీద కాంక్రీట్ వేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడటం ఏ రకంగా కూడా హర్షించదగ్గ విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఉన్నటువంటి పక్కలో బల్లెంలాగా ఆయన నిద్ర పట్టకుండా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రాష్ట్రంలో మరొక నాయకుడు ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి లేకుండా అన్ని పార్టీలతో కుదిరితే కూటమి లేకపోతే అంతర్గత పొత్తులతో రాజకీయం చేసి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పరిస్థితి. అలాగే తదనంతర కార్యక్రమాల్లో ఇప్పుడు నారా లోకేష్ గారికి లేదా ఆయన పార్టీకి ఏకైక ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయన విచక్షణ కోల్పోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మనం ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ ఆయన స్పందించటం, ఆ తర్వాత తీసుకున్నటువంటి చర్యలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఇవన్నీ కూడా చూసాం. అటువంటి ఒక పరిపాలన ఈ రోజు మిస్ అయింది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి జరిగినటువంటి ప్రమాదాన్ని కానివ్వండి, ఆ తర్వాత మంత్రులు తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ తీసుకోకుండా ప్రజల్లో అబాస్పాలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నిలబడిన వెంటనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కోరిన విధంగా ₹1,00,00,000 చెక్కులు అందినాయి, ₹50 లక్షల పరిహారాలు అందినాయి. వీటన్నిటికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చెప్పాడంటే, మీకు అందాల్సిన పరిహారం అందకపోతే నేను ఇక్కడే ఉండి ధర్నా చేస్తాను. వెంటనే భయం పట్టుకుంది దానికి. ఈ రోజు ఇది జరిగింది, రేపొద్దున ఈ సూపర్ 6 హామీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోడ్డు మీద కూర్చుంటే ఈ రాష్ట్రం అట్టుడిగిపోతుంది. ఎందుకంటే ఈ ట్రోలింగ్ అనండి, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ప్రచారం అనివ్వండి, ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పోయా మోసం అనుకుంటున్నారు. ఎందుకంటే ఆడపిల్ల అయితే చాలు, మీరు ఏజ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్లలో వాళ్ళని కట్ చేసి, చిన్నపిల్లలు అయితే తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామని చెప్పేసి అని అన్నారు. అలాగే నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చేస్తామన్నారు. 50 ఏళ్లు దాటితే చాలు, అసలు మీకు ఎటువంటి గణన కానివ్వండి అనేది లేకుండా 50 ఏళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈయన మాట్లాడితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు సహజంగా ఏమనుకున్నారంటే 11 సీట్లకి లిమిట్ అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ, కాబట్టి ఈయన బెంగళూరు వెళ్ళిపోతాడని కాసేపు, తర్వాత లండన్ వెళ్ళిపోతాడని కాసేపు, లండన్ వెళ్తే ఆయన ఏదో వ్యక్తిగత పర్యటనలో మళ్ళీ తిరిగి రావడం చెప్పేసి ఇలాంటి ఒక ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. దీనిని తట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళ అనుకున్న విధంగా కాకుండా ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు. నిన్న అనకాపల్లిలో కూడా విపరీతంగా విశేషంగా జనం రావటం. నో డౌట్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు హీ సెక్యూర్డ్ మోర్ దాన్ 40% ఓట్ షేర్. కూటమిలో మిగతా వ్యక్తిగతంగా పార్టీల పరంగా చూసుకుంటే ఈయన టాప్ లో ఉంటారు. సరే, ఈ ఎలక్షన్ లో ఏం జరిగింది, ఈవీఎం లో ట్యాంపరింగ్ లో ఏం జరిగింది అనే పార్టీ వ్యక్తులు అలాగే కోర్టులు చూసుకుంటాయి. ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. వాళ్ళ మీద మనం నేరుగా విమర్శలు చేయడం కూడా రాజ్యాంగ వ్యవస్థల మీద కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేయటమే కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా విమర్శలకు తావు లేకుండా చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజు దేశమే తలదించుకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. ఇది మింగుడుపడని అవసరం చంద్రబాబు నాయుడు గారు. ఇక డిప్యూటీ సీఎం గారికి ఏ రకమైన క్లాస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నాకైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడితే
2014 నుంచి 2019 వరకు తూర్పారబట్టినటువంటి పరిస్థితి. ఆయన్ని గాని ఆయన కొడుకుని గాని అమరావతి గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారైందని చెప్పేసి అని గాని, అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు కానివ్వండి, ఎన్జిటి దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేయించినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ, ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధాన పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల జరిగినటువంటి అక్రమ ఇసుక తవ్వకాల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 100 కోట్ల రూపాయల ఫైన్ వేయించారు జనసేన పార్టీ వాళ్ళు. మరి ఈ రోజు ఆ 100 కోట్లు కట్టేసి చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎటువంటి దారుణాలు చేయలేదు, మేమే పొరపాటున 100 కోట్లు ఫైన్ వేయించాము ఆయనకి అని చెప్పేసి అని చెప్తారా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకెవరు నేర్పేవాళ్ళు లేరు, కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా నాకు గుడ్ అడ్మినిస్ట్రేటర్ నేర్పే అతను ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పక్కకు తప్పుకుంటే పరిస్థితి ఏంటనేది ఆయనే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ 3 కోట్ల పైచిలుకు ఓటర్లలో ఎవరో లేరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కీర్తించడం మరి ఏ రకంగా తీసుకోవాలో, ఆయన క్యాడర్ ఏం తీసుకోవాలో. ఆయన సరెండర్ అయిపోతే అయిపోయాడు, మొత్తం పార్టీని కూడా సరెండర్ చేయడానికి సిద్ధమవుతుంది అయినట్టుగా మాట్లాడుతున్నారు. మరోవైపు మంత్రిదండం లేదని ఎట్లా చెబుతాడు? మరి సూపర్ 6 హామీలు అవన్నీ జాయింట్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మరి ఆ మంత్రదండం ఉందని ఇచ్చారా అన్నదానికి సమాధానం చెప్పాలిగా. అసలు ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు ప్రజలను ఆయన నేరుగా ప్రజల్లోకి రాడు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, నేరుగా సామాన్యుల ప్రజల్ని కలిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఈ సూపర్ 6 ఏంటి, మా అమ్మఒడి ఏంటి, మా గ్యాస్ సిలిండర్లు ఏంటి, వాలంటీర్లకు మీరు ఇస్తానన్న 10,000 రూపాయలు భత్యం ఏంటి, నిరుద్యోగ భృతులు ఏంటి, ఎప్పుడో మీరు ఇచ్చిన డిఎస్సిలో ఇప్పుడు డిఎస్సి 16,000 పోస్టులకు డిఎస్సి ఇచ్చారు సార్, వీళ్ళు జీతాలు తీసుకునేప్పటికి 3 సంవత్సరాలు పడుతుంది వీళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం. వీటన్నిటి గురించి నిన్న వాలంటీర్ల అసోసియేషన్ ఏదో మీట్ అయ్యి వాళ్ళంతా గట్టిగా డిమాండ్ చేశారట. మరి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి. కొన్ని లక్ష వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం సంగతి దేవుడేరికి, ఉన్న ఉద్యోగాలు కూడా బీసేశారు కదా ఇప్పుడు కొన్ని లక్షల మందికి. వీళ్ళు వాలంటీర్లు ఎక్కడ వాళ్ళని జీతాలు అడుగుతారో అని చెప్పేసి మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాను ఒక పక్కన చెప్తున్నారండి. ఇప్పటి వరకు వాలంటీర్లకి ఏదైతే వాళ్ళ పేమెంట్ ఉందో అది ఇప్పటి వరకు పడిన పరిస్థితి కాదు. 10,000 ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఉన్న వాలంటీర్ వ్యవస్థకి ఏం చెప్తున్నారంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పేసి అని అంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే అయి ఉండొచ్చు, నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసేసి నీ జన్మభూమి కమిటీలు వేసుకో. వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థలో వ్యక్తులు కాదు. రైతు భరోసా కేంద్రాలు అవసరం లేదని చెప్పేసి అని అంటారు. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ఎందుకు అని చెప్పేసి అని అంటారు. ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు అని చెప్పేసి అని అంటారు. ఆరోగ్యశ్రీకి తిలోదగాలు ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ సభలు జరుపుతున్నాం అని చెప్పేసి అని అదేదో కొత్త ఒక వింతలాగా గ్రామ సభలు జరిపేటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి యాజ్ ఎ సినిమా యాక్టర్ గా జనాలను పూల్ చేయడం పెద్ద విషయమేం కాదు, కానీ ఆ జనాలను ఫేస్ చేయడం మాత్రం చాలా పెద్ద విషయం. వీళ్ళందరూ ఎక్కడ ఈ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి ఎవరికి మైక్ ఇవ్వరు. కేవలం వీళ్ళ అభిమానులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ప్రతి మీటింగ్ లోనూ ఖచ్చితంగా 100కి 90 మంది ఆయన అభిమానులే ఉంటారు. మీరు శ్రీకాకుళం వెళ్ళినా వాడే ఉంటాడు, చిత్తూరు వెళ్ళినా ఆడే ఉంటాడు. కాబట్టి ఆయనకి ప్రమాదం లేదు. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ వస్తారో వీళ్ళని డైవర్ట్ చేయడానికి జగన్ నామస్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి. 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అంత ఎందుకు ఉలికిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఓకే, ఫైనల్ గా ఓకే అయిపోయింది కదండి, టైం కూడా అయిపోయింది. రైట్.